నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భరతుని ఆదేశం ప్రకారం రాముని వద్దకు వెళ్ళడానికి ఏర్పాట్లు పూర్తి చేయుట, వశిష్ఠ మహర్షి ప్రముఖులచే సభ ఏర్పాటు చేయుట అనే విషయాల గురించి తెలుసుకుందాం. అయోధ్య నగరంలో భరతుడు రాముని వద్దకు వెళ్ళడానికి ఏర్పాట్లు ప్రారంభించెను. శిల్పులు, వడ్రంగులు, చెట్లను నరికేవారు, బావులను తవ్వేవారు మొదలగు కార్మికులు ముందుగా బయలుదేరెను. అప్పటి వరకు అంతులేని దుఃఖంలో ఉన్న అయోధ్య ప్రజలు రామదర్శనం అవుతుందని ఆనందించెను. రహదారి నిర్మాణం మొదలైనది. అడ్డంగా ఉన్న చెట్లను, తీగలను, పొదలను నరికివేయుచు, పెద్ద పెద్ద బండలను తొలగించుచు, కొందరు వృక్షములు లేని చోట మార్గములకు రెండు వైపులా చెట్లను నాటుచు, అక్కడక్కడ రహదారులను చదును చేసి, పెద్ద పెద్ద గోతులను మట్టితో పూడ్చి, జలప్రవాహంపై వంతెనలను ఏర్పాటు చేసి, నీరు దొరకని ప్రదేశాలలో చక్కని దిగుడు బావులు త్రవ్వెను. మార్గమధ్యమున విశ్రాంతి గృహములు ఏర్పాటు చేసెను. దారుల వెంట పతాకాలు రెపరెపలాడుచుండెను. శ్రీరాముని అయోధ్య నగరమునకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని దూతలు మంగళకరమైన స్తోత్రములతో భరతుణ్ణి స్తుతించిరి. వాద్యాల ద్వారా మధురధ్వనులు చేసెను. ఆ ధ్వనులు విన్న భరతుడు కృంగిపోయెను. నేను రాజును కాను అని పలికి మంగళధ్వనులను నిలిపివేయించెను. ఓ శత్రుఘ్న, కైకేయి మనకు ఎంతో అపకారం చేసినది. దశరథ మహారాజు ఈ దుఃఖముల బరువును నాపై మోపి తాను మరణించెను. రాముడి విషయంలో తల్లి కైకేయి ధర్మమును వదిలిపెట్టింది అని బాధపడెను. భరత శత్రుఘ్నుని బాధను చూడలేక అంతఃపుర స్త్రీలందరూ బిగ్గరగా ఏడ్చిరి. పిమ్మట ధర్మం తెలిసిన వశిష్ఠ మహర్షి శిష్యులతో కూడి రాజభవనమును ప్రవేశించి అక్కడ దూతలకు, మీరు క్షత్రియ ప్రముఖులను, వైశ్యులను, భరత శత్రుఘ్నులను, భరతుని మేనమామైన యుధాజిత్తును, సుమంత్రుణ్ణి, మన శ్రేయోభిలాషులైన పౌరులను ఈ సభకు తీసుకుని రండి. మాకు ఇచ్చట అత్యవసరమైన పని ఉంది అని చెప్పగానే అందరూ సమావేశమైరి. సభామండపము భరతునితో పూర్వకలను సంతరించుకుంది. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.